మా రంపచోడవరం నియోజకవర్గానికి వచ్చి 11 మండలాలకు గాను 500 పైనే దాదాపుగా స్కూళ్ళకి ప్రహరీ గోడలు లేక చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఈ ప్రహరీ లేక పడుతున్నటువంటి ఇబ్బందులు ఆల్రెడీ అతిథి గజపతి రాజు గారు చెప్పారండి. అదే సమస్య మేము కూడా పడుతూనే ఉన్నాం. అయితే ఈ ప్రహరీయే కాకుండా పక్కన పెడితే అసలు స్కూల్ లేనే పరిస్థితులు దాదాపుగా మా నియోజకవర్గంలో 80 గ్రామాలకు గాను అసలు పాఠశాలలు లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఈ పాఠశాలలు లేవని పక్కన పెడితే శిథిలావస్థలో ఉన్నాయి 105 పాఠశాలలో. మొత్తం ఉన్నటువంటి పాఠశాల పెచ్చులుగా పిల్లల మీదే పడిపోయి ఏ క్షణం ఏమవుతుందో అని తల్లిదండ్రులు భయపడుతూ పాఠశాలకు మా పిల్లల్ని పంపాలా వద్దా, ఒకవేళ పాఠశాలకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, మాతో పాటే మా బిడ్డలు కూడా ఈ వ్యవసాయమో కూలి పని చేసుకొని బ్రతుకుతారని చాలామంది తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపకుండా పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితులు ఈ స్కూళ్ళు పాడవడం వల్ల జరుగుతున్నాయి అధ్యక్ష. స్వయంగా మేము చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా గిరిజన ప్రాంతంలో చదువుకున్న వారే తక్కువగా ఉంటారు అధ్యక్ష. అలాంటిది ఈ పరిస్థితులు చూసి పిల్లల్ని పాఠశాలకు పంపడానికి ఆ యొక్క ఎవరైతే చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారో వారు పంపడానికి కూడా ఆసక్తికరంగా చూపించట్లేదు అధ్యక్ష.